నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను గణేష్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ ఎమ్మెల్యేల నిరసన మొదటిసారి నల్ల చొక్కాతో దర్శనమిచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్పర్సన్ గా విజయశాంతి రాములమ్మపై నమ్మకం పెట్టుకున్న ఢిల్లీ అధిష్టానం ఉత్తమ పార్లమెంటేరియన్ గా పురస్కారం అందుకున్న ఎంపీ కవిత తెలంగాణ ప్రజల ఆశీస్సులతోనే దక్కిన అవకాశమన్న నిజామాబాద్ ఎంపీ ప్రాజెక్టుల నిర్మాణాలకు బలవంతపు భూసేకరణ తగిన నష్టపరిహారం ఇస్తేనే భూములు అప్పగిస్తామంటున్న బాధిత రైతులు ఇక డీటెయిల్స్ లోకి వస్తే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త లుక్ లో కనిపించారు. ఎప్పుడు పసుపు చొక్కాలు గోధుమ రంగు దుస్తుల్లో కనిపించే ఏపీ సీఎం ఈసారి నల్ల చొక్కాతో దర్శనమిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తోందని అందుకు నిరసనగా కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న రోజు టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ నల్ల చొక్కాల్లో అసెంబ్లీకి రావాలని సూచించారు. అందుకు అనుగుణంగా మంత్రులతో సహా టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ నల్ల చొక్కాలు వేసుకుని అసెంబ్లీకి వచ్చారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా బ్లాక్ షర్ట్ వేసుకుని అసెంబ్లీకి వచ్చారు. ఇక కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ విజయశాంతికి ఢిల్లీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో కాంగ్రెస్ పార్టీ ముందస్తుగానే కమిటీలను నియమిస్తోంది. ఇందులో భాగంగా ప్రచార కమిటీ చైర్పర్సన్ గా ఆమెను నియమించింది. తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నైరాశ్యానికి గురైన కాంగ్రెస్ పార్టీ రానున్న లోక్సభ ఎన్నికల్లోనైనా మెజార్టీ స్థానాలు గెలుపొందాలని భావించిన అధిష్టానం ఈ మేరకు ముందుగానే కమిటీలను ఏర్పాటు చేసింది. కీలకమైన ప్రచార కమిటీకి చైర్మన్ గా విజయశాంతి, రేవంత్ రెడ్డి పేర్లను పరిశీలించిన అధిష్టానం సంప్రదింపుల తర్వాత విజయశాంతి పేరును ఖరారు చేసింది. ఫేమ్ ఇండియా ఏషియా మ్యాగజైన్ ప్రకటించిన ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును టీఆర్ఎస్ ఎంపీ కవిత అందుకున్నారు. శ్రేష్ఠ సంసద్ పేరిట గురువారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆమెకు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ పురస్కారాన్ని బహుకరించారు. దేశవ్యాప్తంగా 25 మంది ఎంపీలను ఎంపిక చేయగా 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్క కవితకే ఈ అవకాశం దక్కింది. తెలంగాణ ఉద్యమం, రాజనీతి, సామాజిక సేవ, ప్రజాదరణ, కార్యశీలత అంశాల్లో కవిత రాణించారని ఫేమ్ ఇండియా సంస్థ ప్రశంసించింది. అవార్డు అనంతరం లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆశీస్సులు తీసుకున్నారామె. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రజల దీవెనలతోనే ఈ అవార్డు వచ్చిందని, ఎంపీగా ఎన్నుకున్న నిజామాబాద్ ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. The next award, ladies and gentlemen, सुनहरे भविष्य का विजन रखने वाली आदर्श सांसद कल्वकुंतल कविता। सुनहरे भविष्य का विजन रखने वाली आदर्श सांसद कल्वकुंतल कविता एक दूरदर्शी राजनेता की बेटी, बेहद प्रतिभाशाली उच्च शिक्षा प्राप्त कंप्यूटर इंजीनियर, आंदोलनकारी, रणनीतिकार, उत्कृष्ट कला पारखी और खुद एक सुलझी हुई राजनीतिज्ञ, तेलंगाना के निजामाबाद की युवा सांसद कल्वकुंतल कविता। ఇక తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమ ఆకాంక్షలైన నీళ్లు, నిధులు నియామకాలను నెరవేర్చే దిశగా పాలన సాగడం లేదని టీఆర్ఎస్ ప్రభుత్వంపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. రీడిజైన్ల పేరుతో ప్రాజెక్టుల వ్యయాన్ని లక్షల కోట్లకు పెంచారని ఆయన ఆరోపించారు. ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వేల కోట్ల రూపాయలు అప్పులు తెస్తూ రాష్ట్రాన్ని అప్పుల పాలుగా, అప్పుల తెలంగాణగా మార్చారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ లో ఆయన మాట్లాడుతూ బడ్జెట్ కేటాయింపులు నీళ్లు, నిధులు, నియామకాలకు అనుగుణంగా ఉండాలని ఆయన ప్రభుత్వాన్ని సూచించారు. ఇక రాష్ట్రంలో జిల్లా, మండల పరిషత్లు, మున్సిపాలిటీలకు జూన్, జూలై నెలల్లో పాలక మండళ్ల గడువు ముగుస్తోందని, ఈలోగానే మే, జూన్ నెలల్లో వాటికి ఎన్నికలు నిర్వహిస్తామని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. పంచాయతీ ఎన్నికలు ముగియడంతో ఎన్నికల కోడ్ ముగిసినట్లు ప్రకటించారు. రాష్ట్రంలో 3 విడతలుగా నిర్వహించిన పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని, ఎన్నికల నిర్వహణలో పాల్గొన్న అధికారులు, సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఇక ఆర్టీసీలోని ప్రధాన యూనియన్ అయిన తెలంగాణ మజ్దూర్ యూనియన్ గౌరవ అధ్యక్ష పదవికి మాజీ మంత్రి హరీష్ రావు రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను టీఎంయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డికి పంపినట్లు తెలిపారు. మంత్రిగా తన బాధ్యతల్లో బిజీగా ఉన్నందున కార్మిక సంఘ కార్యక్రమాల్లో ఎక్కువ సమయం కేటాయించలేకపోవడంతో రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. అయితే కార్మికుల సంక్షేమానికి తన సహకారం నిరంతరం ఉంటుందని హరీష్ రావు పేర్కొన్నారు. హైదరాబాద్ హిమయత్ నగర్ సిపిఐ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఏఐపిఎస్ఓ అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం ఆధ్వర్యంలో శాంతి సంఘీభావ కార్యక్రమం చేపట్టారు. వెనిజులా దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వ అమెరికా సామ్రాజ్యవాదం దాడి చేయడం సరికాదని, ఇది ప్రపంచ శాంతికి విఘాతమని, అందుకోసం ప్రతి భారతీయ సామ్రాజ్యవాద గొంతు వెనిజులా దేశానికి రక్షణగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి కేఎల్ రావు సభాధ్యక్షులుగా వ్యవహరించగా ముఖ్య అతిథిగా సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, V3 న్యూస్ చైర్మన్ డాక్టర్ కాచన్ సత్యనారాయణ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఒక ఆంతరంగిక సంక్షోభం వచ్చిందనేటువంటి పేరుతో అమెరికా నగ్నంగా జోక్యం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. వాస్తవానికి ఈ మధ్యలోనే వెనిజులాలో ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికలు అంతర్జాతీయ పర్యవేక్షకుల పర్యవేక్షణ కింద జరిగినాయి. ఇంటర్నేషనల్గా ఐక్యరాజ్య సమితితో సహా ఎవరు కూడా ఈ ఎన్నికల్లో తప్పులు జరిగినాయనో, పొరపాట్లు జరిగినాయనో, రిగ్గింగ్ జరిగినాయనో ఎలాంటి ఆరోపణలు చేయలేదు. ఈ ఎన్నికలు అయిన తర్వాత ఇప్పుడు మధురో అధ్యక్ష పదవిని స్వీకరించిన తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఒక ఆయన తనను తాను అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. వారు ఎన్నికలను బహిష్కరించారు. ఎన్నికల్లో గెలవలేమని భయపడ్డారు. ఈ ఎన్నికల్లో బహిష్కరించినటువంటి గ్రూపు ఇక్కడ సంక్షోభం వచ్చిందనేటువంటి పేరుతో తమను తాము అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. సభాధ్యక్షులు పెద్దలు ఐప్సో టీం కేవీఎల్ గారు మరియు డాక్టర్ సుధాకర్ గారు, రఘుపాల్ గారు, మహేష్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మాజీ శాసనసభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు చాడ వెంకటరెడ్డి గారు, గౌరవ పెద్దలు సుధాకర్ రెడ్డి గారు, సురం, ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఐప్సో కుటుంబ సభ్యులందరూ కూడా ఉద్యమాభివందనాలు. ముఖ్యంగా పూర్తి స్థాయిలో మాకైతే వెనిజులా మీద అవగాహన లేదు. సరే, అక్కడ జరుగుతున్నటువంటి విషయంలో మన ఐప్సో తీసుకున్నటువంటి ప్రతి కార్యక్రమంలో దాదాపు 2 సంవత్సరాల నుండి ఐప్సో ఏ కార్యక్రమం చేపట్టినా ఇమ్మీడియట్గా స్పందిస్తున్నటువంటి మన తెలంగాణ శాఖ మాత్రం పూర్తి స్థాయిలో పనిచేస్తున్నది. దాంట్లో భాగంగా చాలా కార్యక్రమాలు కూడా ఐప్సో శాఖ నిర్వహించింది. దాంట్లో కూడా మా వంతు పాత్రని మేము నిర్వహిస్తూ వస్తున్నటువంటి సందర్భంలో ఐప్సో ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉండే విధంగా మేము పనిచేస్తాం. రెండో విషయం ఏంటంటే, సరే ప్రపంచ శాంతి గురించి మాట్లాడే దాంట్లో ఐప్సో శాంతి సంఘీభావం, మన సంఘాలు పనిచేస్తున్న దాంట్లో ముఖ్యంగా రఘుపాల్ గారు అన్నారు, కమ్యూనిస్టుల వల్లనే శాంతి సంఘీభావం ఏర్పడుతుంది, శాంతి సంఘాలు వర్ధిల్లుతాయని. కానీ సమస్యలు కూడా కమ్యూనిస్టులు పరిష్కరించలేకపోతున్నారు. ప్రప్రదంగా మన దేశంలో పరిష్కరించుకోవడంలో మీరు కీలక పాత్ర వహించాల్సినటువంటి బాధ్యత కూడా కమ్యూనిస్టుల మీద కూడా ఉంది. అంటే నేను ఒక యాక్టివిస్ట్గా చెప్తున్నా, సమాజంకి వెళ్ళి వచ్చినటువంటి ఒక సామాజిక ఉద్యమంలో పాల్గొన్నటువంటి నేపథ్యంలో పార్టీలకు అతీతంగా, అంటే నాకు ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారం మేము చూసినటువంటి విధానం, గ్రామ స్థాయికి వెళ్ళి వచ్చినటువంటి విధానంలో మీరందరూ కూడా ఏకమైతే ప్రప్రదంగా ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి చాలా సమస్యల మీద కూడా మీరు ముక్తకంఠంతో పనిచేస్తే కొంతవరకు ప్రజలకు చేరువయ్యే విధానంలో కమ్యూనిస్టులు ఏకమైతే ప్రజలకు కొంత స్పష్టమైనటువంటి భరోసా కల్పించిన వాళ్ళు అవుతారు. కాబట్టి అది చిన్న సమస్య పెద్ద సమస్య నాకు తెలియదు, కానీ నాకు ఉన్నటువంటి అనుభవంతో కొంత మీకు చెప్పాలనిపించింది, ఎందుకంటే పెద్దలు సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి. రెండవ విషయం, ఐప్సోలో కూడా చాలా వరకు కూడా అంటే మనం ఎన్నో కార్యక్రమాలు చేసే, ఇంకా కార్యక్రమాలు చేసే దాంట్లో అన్ని పక్షాలను కూడా మనం దీంట్లో ఏకం చేయాల్సినటువంటి బాధ్యత మన కార్యవర్గం మీద ఉంది. ఇది గతంలో కూడా చాలా సందర్భాల్లో కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఇక్కడ పార్టీలన్నీ పక్కన పెడదాం, ప్రజలుగా మమేకమై మనమైతే ఒక
ఒక మంచి శాంతి నినాదం కోసం పనిచేస్తున్నటువంటి క్రమంలో అందరం కలిసికట్టుగా పనిచేసుకుంటూ ఒక యూనిటీని, ఒక ప్యారలల్గా ఒక ఆర్గనైజేషన్ని మన రాష్ట్రంలో ముఖ్యంగా, సరే దేశం మొత్తం మనం చేస్తాం కానీ తెలంగాణ రాష్ట్రంలో హక్కులు చాలా వరకు కోల్పోయినటువంటి పరిస్థితులు ఉన్నాం కాబట్టి కనీసం ఆ హక్కుల కోసమన్నా ఐప్సో లీడ్ తీసుకొని ఒక సామాజిక ఉద్యమం చేస్తే తప్పకుండా కొంత భరోసా కల్పించిన వాళ్ళతో మిగతా 28 రాష్ట్రాలకు ఒక దిక్సూచిలాగా తెలంగాణ రాష్ట్ర శాఖ ఐప్సో పనిచేస్తారనే ఒక ఉద్దేశాన్ని నేను చెప్తున్నాను. అలాగే ఐప్సో చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మా వంతు అన్ని రకాలుగా మేము ఉంటామని చెప్తూ ఈ అవకాశం కల్పించినటువంటి అందరూ కూడా మరొకసారి తెలంగాణ ఉద్యమ జై తెలంగాణ. ఇక నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలోని డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా చింతపల్లి, నసర్లపల్లి, మల్లారెడ్డిపల్లి ఈ 3 ఊర్ల భూమి మొత్తం 1600 ఎకరాలు. రైతుల భూమి 800 ఎకరాలు. ఒక్కొక్క ఎకరానికి 5.50 లక్షలు ప్రభుత్వం చెల్లిస్తోంది. కానీ రైతులు మాత్రం 20 లక్షలు చెల్లిస్తేనే మా భూమిని ఇస్తాము, లేకపోతే ప్రాణాలు తీసుకోవడానికైనా సిద్ధమని అంటున్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు డిఈ శైలజ ఆధ్వర్యంలో పనులు నిర్వహిస్తూ ఉండగా రైతులు పనులను అడ్డుకున్న వారిలో ఆకుల శ్రీనివాస్, వడ్లకొండ పెద్దమ్మ, వడ్లకొండ లచ్చలమ్మ, జంగిటి ఎంకమ్మ తదితరులు రైతులు పాల్గొన్నారు. ఏమన్నా కొనిస్తారా లేకపోతే 5 లక్షలు పెంచి మేము ఏడ ఒక్కర చేస్తే ఏం చేసి బతుకున్నాం మేము భూములు పట్నం పోతే ఒకనొకరికి కేశవ్ గారు చెప్పంటే మీరు వస్తుంది రైతులు ఇట్లా చేస్తుర్రు మరి రైతుల పని ఏందని నువ్వు చెప్పొద్దు సార్ మాట ముందుకు నువ్వే వస్తాయి సార్ నువ్వు నిన్ను కొడతాను సార్ అనుకునేవే గానీ నిన్ను కొడతాను సారు ఏం సార్ కండక్టర్ వచ్చిండ్రు ఈ సార్లు వాళ్ళు నిలబడతలేరు, నీళ్ళు తాగుతలేరు, బోధింటలేరు. పెట్టాలి పని మా పని నడవాలి. వాళ్ళు కొంత ఎన్హాన్స్ చేయడానికి చూద్దాం ఒకసారి ఆలోచిద్దాం చెప్పారట. సేమ్ టైం పైన చెప్పాలి అంటే సార్ పని నడుస్తుంది, ముందు మనం కొంచెం పని కొంత నడుస్తుంది సార్, ముందు పని నడవాలంటే కొంత పెంచాలి సార్. అదర్వైజ్ వాళ్ళు మనకు కాన్సెప్ట్ ఇవ్వట్లేదు. కాన్సెప్ట్ ఇవ్వకుండా మనం జనరల్ వార్డ్ పాస్ చేస్తే వీళ్ళకి ఏంటంటే మన ఆడియో గారు చెప్పారు కదా, మీరున్నారు జనరల్ వార్డ్ పాస్ చేస్తే వీళ్ళకి 4 వరకు వస్తుంది అనుకుంటాను. 4 వరకు వస్తుంది, అది కష్టమవుతుంది అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు. మీన్ వేలు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎక్కడో ఒక దగ్గర కొంత వర్క్ అయితే స్టార్ట్ చేయండి అమ్మా, మనం పైన చెప్పడానికి ఉంటుంది అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళేమంటున్నారు, రాకండి 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 ప్రాబ్లం ఉండడానికే ప్రాబ్లం ఉందని వాళ్ళు వినతి పత్రం రైతులు పెట్టారు కదా. ఇప్పుడు వాళ్ళనేది ఏంటంటే దీని మీద మనం యాక్షన్ తీసుకోవడం, మనం ఏదైనా తీసుకొని నిర్ణయించుకోవడానికి పైన అయితే చెప్పాలి కదా. వాళ్ళకి వాళ్ళు ఎవరి ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే ఎవరి వాళ్ళైతే తీసుకోలేదు కదా. గవర్నమెంట్ అంతా ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక సిస్టమ్ ప్రకారం తీసుకోవాలి. తీసుకోవడానికి కొంత టైం పడుతుంది. అట్ ద సేమ్ టైం మనం వాళ్ళకు సార్ పని నడుస్తుంది, ఇంకొంచెం ముందు పడాలి, కొంచెం స్పీడ్ అవ్వాలంటే మనం ఇది చేయవలసి వస్తుంది సార్ అని చెప్పేటట్టు ఉండాలి. కానీ పని ప్రస్తుతానికి ఆపేసినామంటే ఎలా ఉంటుంది, పని లేదు సార్, పని నడవట్లేదు అంటే సరే ఇంకో 4 రోజుల తర్వాత స్టార్ట్ అవుతుంది ఏముంది అన్నట్టు ఉంటాయి కదా. సరే ఏదో వాళ్ళకు కొంచెం మనం మద్దతు చేయాలి అంటే ఏదో కొంచెం పని అయితే నడవనివ్వండి, కనీసం జంగల్ క్లియరెన్స్ ఏదో కనీసం 4 టిప్పర్లను అక్కడ పెట్టండి అంటే వాళ్ళు తీసుకొచ్చారు. ఆ ఏజెన్సీ చెప్తేనే వాళ్ళు అసలు ఏజెన్సీ దాదాపు 3 సంవత్సరాలే. 3 సంవత్సరాల నుంచి అతను ఒక మిషన్ కూడా తీసుకురాలేదు. ఇదే ఊరు నుంచి ఏదో జంగల్ క్లియరెన్స్ అవి చేశారు. అవి ఉద్యోగాలు లేవు, ఇండ్ల పంట ఏమైనా ఇడుపులు తొక్కొని ఉండవలసి వచ్చింది. మాది 12 ఎకరాల భూమి పోతుంది, మాకు 20 లక్షలకు ఎకరం లెక్క అన్న కట్టిస్తే మేము అవతల మా దారి మేము చూసుకుంటాము సారు, మేము బతకలేకపోతున్నాము, మేము కట్టల వడిసాగాల తల్లి. తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా జనరల్ బాడీ మీటింగ్ హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకు చెందిన అధ్యక్ష, కార్యదర్శులు మరియు బాడీ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ జిల్లా నూతన కమిటీ మరోసారి మీ చట్టల ద్వారా ఆమోదం జరుగుతున్నట్లయితే ఈ రోజు నుంచి ఈ కమిటీ అమల్లోకి వస్తుంది. అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా ఇప్పటికే అధ్యక్షులుగా కె శ్రీశైలం ఐ న్యూస్ ప్రకటించడం జరిగింది. జాయింట్ సెక్రటరీగా శ్రీనివాస్ T5, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ T5,
శంషాబాద్, ఉపాధ్యక్షులుగా రవీందర్ గౌడ్ సాక్షి చేవెళ్ళ, కె రాఘవేంద్ర యాదవ్ 99 షాబాద్, శ్రీనివాస్ ఎన్టీవీ షేర్లింగంపల్లి, నరసింహారావు ఏపీఎన్ ఎల్బీ నగర్ వీళ్ళు ఉపాధ్యక్షులు. జాయింట్ సెక్రటరీగా అంజయ్ గుప్తా హెచ్ఎంటీవీ రాజేంద్ర నగర్, మధు టీవీ5 మహేశ్వరం, ప్రసాద్ ఈటీవీ షేర్లింగంపల్లి, భానుచందర్ ఎస్డిఎన్ఆర్ జాయింట్ సెక్రటరీలు. ఈసీ ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా గోపాలరావు ఎన్టీవీ చేవెళ్ళ, సలీం V5 షాద్నగర్, మల్లేష్ స్నేహ షాద్నగర్, శ్రీకాంత్ మహాటీవీ రాజేంద్ర నగర్. ఎలక్ట్రానిక్ మీడియా నుంచి ఇంకా ప్రపోజల్స్ ఏమైనా ఉంటే మీరు పంపించినట్లయితే తదుపరి ఈసీ సమావేశంలో పెట్టి వాటిని కూడా ఆమోదించేయడం జరుగుతుంది. ఈ 2 కమిటీలు మీరు అందరూ ఆమోదించినట్లయితే చెప్పల ద్వారా తెలియండి. స్ఫూర్తిగా నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శితో పాటు మిగతా కార్యవర్గానికి నేను శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యవర్గం మళ్ళీ ఇప్పటికే ఒక ఆదర్శవంతమైన కార్యవర్గంగా రాష్ట్రంలో గుర్తింపు పేరు సంపాదించింది. అదే దిశలో ఇంకా కొత్త ఉత్సాహంతో పనిచేసి యూనియన్కు ఒక మంచి పేరు తేవడంతో పాటు మనం నమ్ముకున్న, మనం విశ్వసించిన సభ్యుల విశ్వాసాన్ని వమ్ము చేయకుండా వారికి అహర్నిశలు శ్రమిస్తూ సేవలు అందించాలని నేను కోరుకుంటూ, ముందుగా ఇటీవల ఇంతకుముందు అమర్ గారు చెప్పినట్టుగా మెఫీ అనే ఒక శిక్షణ సంస్థలు ఒక తర్ఫీదు ఇవ్వాలి వృత్తి నైపుణ్యాలను మన యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందరూ ఏకగ్రీవంగా నన్ను ఆమోదించి నాపై నమ్మకాన్ని మరింత పెంచారు. అందరికీ దీన్ని ఖచ్చితంగా నా మీద పెట్టిన నమ్మకాన్ని ఖచ్చితంగా వమ్ము చేయకుండా పనిచేస్తాను. వాస్తవానికి ఈరోజే మన జర్నలిస్ట్ అందరికి సంబంధించి ఈ 10 లక్షల ప్రమాద బీమాని ఈరోజే చెక్ ఇద్దామనుకున్నాం. ఈ ప్రభాకర్ రెడ్డి అనే ఆ ఇన్సూరెన్స్ ఆఫీసర్ లేకపోవడంతో అది కొంచెం వాయిదా పడ్డది. ఈ వీక్లోనే అదో చెక్ని వాళ్ళకి ఇన్సూరెన్స్ కంపెనీకి ఇచ్చి మనం సభ్యులందరికీ ఎవరికి ఏం జరిగినా 10 లక్షల ప్రమాద బీమా వచ్చేది. ఇంతకుముందు 5 lakhs ఉండే దాన్ని ఇప్పుడు 10 లక్షలకు పెంచుకున్నాము. అది ఈ వీక్లోనే కంప్లీట్ అందరు చేద్దామండి. మన యూనియన్ ప్రతి ఒక్క జర్నలిస్ట్కి నా శుభాభివందనాలు. నన్ను గుర్తించి ఈ బాధ్యతను అప్పగించినందుకు యూనియన్ పరంగా మీ అభిప్రాయాలు, మీ ఆశయాల మేరకు అన్ని విధాలుగా సహకరించి ఆలోచించి పనిచేస్తానని కోరుకుంటూ ధన్యవాదాలు. గౌరవనీయులు రాష్ట్ర కమిటీ బాధ్యులు విరాట్ అలీ గారికి అండ్ జిల్లా అండ్ రాష్ట్ర కమిటీ నాయకులందరికీ, మరి నా తోటి సహచార మిత్రులు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కమిటీలో నన్ను జనరల్ సెక్రటరీగా ఎన్నుకున్నందుకు ఇక మేడ్చల్ జిల్లా కుబ్దుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం విన్ ప్యాలెస్ లో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ కుబ్దుల్లాపూర్ జీహెచ్ఎంసీ సర్కిల్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని విన్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో నియోజకవర్గంలో కార్యకర్తలకు ఎలాంటి సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకువస్తే తన వంతు కృషి చేస్తానని, వారికి సమస్యలపై పోరాడుతానని వారు తెలిపారు. తాను ఓడినా గెలిచిన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ డివిజన్ సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరి ఓడిపోయిన తర్వాత కార్యకర్తల సమావేశం పెట్టడం జరిగింది. మరి కార్యకర్తలు కూడా కుబ్దుల్లాపూర్ మున్సిపల్ సర్కిల్ 8 డివిజన్లకు సంబంధించి మరి నాయకులు రావడం జరిగింది. కార్యకర్తలు వారి బూతుల్లో ఉన్న ఆ రోజు జరిగిన పరిణామాలు కూడా దానిపై చర్చ చేసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఏ బస్తీలో ఆ బస్తీ కూడా కమిటీ వేసుకొని బస్తీలలో ప్రతి ఒక్క లీడర్ కూడా 10 మందితో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క మీటింగ్ వచ్చిన ప్రతి నాయకులు కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇక్కడ ఎవరైనా కుబ్దుల్లాపూర్లో శ్రీశైలం గౌడ్ పనిచేసినామని చెప్పి ఇబ్బందులు పెడితే వాళ్ళకు సపోర్ట్గా నేనుంటాను కూడా చెప్పడం జరుగుతుంది. వాళ్ళకి ఎటువంటి సమస్యలు వచ్చినా శ్రీశైలం గౌడ్ అక్కడ హాజరవుతాడు, సమస్య పరిష్కారం చేపిస్తాడు. రూలింగ్ పార్టీ వాళ్ళ గురించి భయపడవలసిన అవసరం లేదు అని చెప్పి మరొక్కసారి బల్లగుద్ది
మరి మా మిత్రులందరికీ నేను మనవి చేస్తూ పని చేయని వాళ్ళు. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని యుద్ధ వాతావరణం నెలకొంది. మావోయిస్టుల ఆపరేషన్ సమాధానం వ్యతిరేకంగా ఈ నెల 25 నుంచి 31 వరకు మావోయిస్టు వారోత్సవాలు తెలంగాణ రాష్ట్రం అంతటా పల్లె పల్లె ఘనంగా నిర్వహించాలని, నేడు భారత బంద్ విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో వెంకటాపురం వాజేడు మండల పరిసర ప్రాంతాల్లో తమ ఉనికిని కాపాడుకునేందుకు మావోలు బ్యానర్ కరపత్రాలు వేశారు. నేడు బంద్ పిలుపునివ్వడం ఏజెన్సీ వెంకటాపురం వాజేడు మండలంలోని వర్తక వ్యాపార సంస్థలు సంపూర్ణ బంద్ పాటించాయి. ఏజెన్సీలో ఆర్టీసీ బస్సు సర్వీసులు అధికారులు నిలిపివేయడంతో ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారాయి. ఏజెన్సీలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించారు. ఇక సూర్యచంద్ర సాంస్కృతిక సంఘ సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతిభా సేవా జాతీయ పురస్కార్ 2019 బొగ్గులకుంటలో తెలంగాణ సారస్వత పరిషత్ హాల్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంగీత నాటక అకాడమీ సంస్థ చైర్మన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళా పోషకులు ఉన్నంతకాలం కళలు అంతరించిపోని కళాకారులను ఆదుకోవాలనే సదుద్దేశ్యంతో సూర్యచంద్ర సాంస్కృతిక సంఘం చేస్తున్న సేవ అభినందనీయమని అన్నారు ఆయన. ఈ కార్యక్రమానికి V3 న్యూస్ ఛానల్ చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమం అనేది ఇంతమంది పెద్దలకు, ఇంతమంది నిష్ణాతులకు, ఎవరి సబ్జెక్టులో వాళ్ళు ఎన్నో రోజులుగా శ్రమ పడుతూ ఎదిగిన వారు వేరు, సేవా దృక్పథంతో పనిచేస్తున్నటువంటి వాళ్ళు. ఇందులో రకరకాలు ఉన్నాయి, చాలామంది నిపుణులు ఉన్నారు ఇందులో. వీరందరినీ ప్రశంసించడం వల్ల, వీరందరినీ గౌరవించడం వల్ల ఇంతవరకు సత్యనారాయణ గారు చెప్పినట్టు పునరంకితమై పనిచేస్తారు వాళ్ళు. ఇంకా బాగా పనిచేయాలన్నటువంటి ఆలోచన వాళ్ళ లోపల వస్తుంది. ఎవరినే కానీ బాగా చేస్తున్నావు తల్లి అని ఒక అత్త కోడలంటే కోడలు చాలా స్పీడ్గా పనిచేస్తుంది. ఒక పిల్లవాడు చదువుతుంటే నువ్వు బాగా చదువుతున్నావు బేటా ఇంకా చదువు అంటే వాడు చేస్తాడు. అట్లా ఈ యొక్క సంఘానికి సేవ చేస్తున్నటువంటి ఈ గొప్పవారిని సత్కరిస్తున్నటువంటి ఈ సూర్యచంద్ర వారికి చాలా మంచి ఎంకరేజ్ చేసేటువంటి కార్యక్రమం తీసుకోండి కనుక వారికి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుతున్నాను. హైదరాబాద్ చైతన్యపురి డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి 1,35 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేశారు. ఇందులో 1 కోటి రూపాయలతో బాక్స్ డ్రైన్, 18 లక్షలతో గణేష్పురి కమ్యూనిటీ హాల్తో పాటు మరో పెండింగ్లో ఉన్న కమ్యూనిటీ హాల్కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో చైతన్యపురి డివిజన్ కార్పొరేటర్ విఠల్ రెడ్డి మరియు ఇతర నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. దాదాపు 1,35 లక్షలతోటి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. అందులో 1 కోటి రూపాయలు దాదాపు బాక్స్ డ్రైను, అలాగే గణేష్పురి కమ్యూనిటీ హాల్కు 18 లక్షలు, న్యూ దిల్స్ నగర్ కమ్యూనిటీ హాల్కు 13 లక్షలతోటి ఎక్స్టెన్షన్ వర్క్లు కూడా ఇక్కడ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ ప్రాంతంలో ఫ్రూట్ మార్కెట్ ఉంది. ఈ ఫ్రూట్ మార్కెట్కి ముందల మెయిన్ రోడ్ మీకెళ్ళి ఇన్ అండ్ అవుట్ గేట్ 2 ఉంటుంది. అయితే ఈ మధ్యలో మెట్రో రైల్వే స్టేషన్ అక్కడ రావడం వల్ల ఒక గేటు ముందలకెళ్ళి తీసేసి ఈ సైడ్కి వెళ్ళి ప్రభాత్ నగర్ కాలనీకి వెళ్ళి పెడదామని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల ఇక్కడ ఈ ప్రాంత వాసులకు చాలా తీవ్రమైన ఇబ్బంది, ట్రాఫిక్ జాము, పొల్యూషన్, అన్ని రకాల ఇబ్బంది ఉంటుంది. కాబట్టి కాలనీ వాసులు దానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మేము కూడా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే రెసిడెన్షియల్ ఏరియాలో తీసుకొచ్చి కమర్షియల్ గేట్ పెట్టడం వల్ల మ్యాంగో సీజన్ అప్పుడు కానీ, ఆరెంజ్ సీజన్ అప్పుడు కానీ, లేకపోతే గ్రేప్ సీజన్ అప్పుడు కానీ కొన్ని వందల వేల ఇంకా డెవలప్మెంట్స్, ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంతంలో రాబోయే రోజుల్లో అక్కడ వాతావరణాన్ని ఇంప్రూవ్ చేసి చాలా చక్కగా ఆహ్లాదకరమైన వాతావరణం చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా చైతన్యపురి డివిజన్ దిల్సు నగర్ డిపో పక్కకే ఉండడం వల్ల చాలా తీవ్రమైన రద్దీ, తీవ్రమైన ఇరకాటంలో ఉంటుంది. చాలా కంజెషన్ ఏరియా ఉంటుంది. కాబట్టి డీకంజెషన్ చేస్తాం కూడా రాబోయే రోజుల్లో చర్యలు తీసుకుంటాం. అలాగే గతంలో ఫ్రూట్ మార్కెట్కు 150 ఎకరాల స్థలాన్ని కోహెడా గ్రామంలో జీవో ఇప్పించి
ఆ స్థలాన్ని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి మార్కెటింగ్ షాప్కి అప్పచెప్పడం జరిగింది. 150 ఎకరాల స్థలాన్ని సేకరించి ప్రభుత్వానికి అప్పచెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. అక్కడ కొత్త మార్కెట్ యార్డ్ నిర్మించి ఇక్కడికి వెళ్ళి ఈ యొక్క మార్కెట్ని షిఫ్ట్ చేయమని చెప్పేసి మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రాబోయే రోజుల్లో ఆ కార్యక్రమాన్ని సాధించుకుంటాం. దానివల్ల ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా చైతన్యపురం డివిజన్ అభివృద్ధి కార్యక్రమాలకు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఇనాగ్రేషన్ చేసిండు. ఇంపార్టెంట్ అంటే ఫుడ్ మార్కెట్ ఇది వర్షాకాలంలో ఒక 3-4 లారీలకు మామిడికాయలు ఇలా కొట్టుకొచ్చే పరిస్థితి ఉండే. దాన్ని 1,10,00,000 ఇమీడియట్గా శాంక్షన్ చేయించి దాన్ని ఎంబడే పనులు శంకుస్థాపన చేయించిన ఎంబడే అయిపోతుంది. అదేవిధంగా కమిటీ హాలు జిమ్ కూడా మేము కార్పొరేట్ అయినప్పుడు జిమ్ శాంక్షన్ అయింది. చిన్నగా ఉంది ప్లేస్ అని మళ్ళీ దాని కూడా జిమ్. ఇక రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని దెబ్బడగూడ సర్పంచ్గా ఏనుగు శ్రావణి విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనను గెలిపించిన గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ గ్రామ సమస్యలన్నిటినీ ఎమ్మెల్యే సహకారంతో తీర్చుతానని తెలిపారు ఆమె. నిన్న జరిగిన పంచాయతీ ఎలక్షన్లో నన్ను అత్యధిక మెజారిటీ గెలిపించిన గ్రామ ప్రజలకి ధన్యవాదాలు. ఇంతకుముందు నేను ఎంపీటీసీగా చేశాను. అప్పుడు అభివృద్ధి చూసి మళ్ళీ నన్ను సర్పంచ్లో ఎన్నుకున్నారు. ఇక ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రిని పద్మశ్రీ అవార్డు వరించిన సందర్భంగా ఆయన ప్రత్యేకంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. పద్మ అవార్డు రావడానికి కృషి చేస్తున్న వారికి ఈ అవార్డుకు తన పేరును సూచించిన తెలంగాణ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినీ సంగీత రంగంలో తన ప్రయాణాన్ని నెమరవేసుకున్నారు. ఆయన విధాత తలపున అన్న పాటతో సాహితీ రంగంలో అవకాశం కల్పించిన కె విశ్వనాథ్కు పాదాభివందనం చేస్తున్నాను అని అన్నారు. పాటలు రాయాలని తప్పించిన తన తండ్రిని, గురువులను సీతారామ శాస్త్రి ఈ సందర్భంగా స్మరించుకున్నారు. హైదరాబాద్ రంగస్థల నిర్వహణలో నెల కళా వెన్నెల కార్యక్రమంలో భాగంగా శ్రీమతి మల్లాది ఉషా బృందం వారిచే గాన కచేరీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా V3 న్యూస్ ఛానల్ చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా, రిటైర్డ్ రైల్వే మేనేజర్ ఏ భరత్ భూషణ్, కళానిధి మాస్టర్ జీ తదితరులు పాల్గొన్నారు. ఇక మేడ్చల్ జిల్లా కుబ్దుల్లాపూర్ నియోజకవర్గంలో చింతల్ మున్సిపల్ గ్రౌండ్లో గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల కరెస్పాండెంట్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న క్రీస్తు శేషుల KM పాండురంగ గారి స్మారక మండల స్థాయి క్రీడోత్సవాలు ఘనంగా ముగిశాయి. న్యూజిలాండ్ గడ్డపై భారత్ క్రికెట్ జట్టు గెలవడం ఇప్పటి వరకు జరగలేదు. కానీ ఇప్పుడు కోహ్లీ సేన ఆ రికార్డును బద్దలు కొట్టి ఏకంగా వన్డే సిరీస్నే కైవసం చేసుకొని తమ సత్తా చాటి రికార్డు సృష్టించారు మన భారత క్రికెట్ జట్టు. అదే సిరీస్లో 4వ జట్టులో ఘోరంగా ఓడిపోయి మరో రికార్డు కూడా సృష్టించారు. న్యూజిలాండ్తో భారత్ తలపడుతున్న వన్డే మ్యాచ్లో భారత్ న్యూజిలాండ్ గడ్డపై వరుసగా 3 వన్డేలు ఆడి ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించిన భారత జట్లు అదే సిరీస్లో మరో చరిత్రను కూడా సృష్టించింది. ఇప్పటిదాకా వరుసగా 3 వన్డేలు ఏకపక్షం చేసి భారత్ 4వ మ్యాచ్ పూర్తిగా తారుమారు చేసింది కివీస్ జట్టు. పంజాబ్ విసిరింది. ఆదిత్య న్యూజిలాండ్ అయితే దారుణంగా విలవిలలాడింది భారత జట్టు. అలా ఇలా కాదు, పేసర్ బౌల్ట్ స్వింగ్ బౌలింగ్ ను ఎలా ఎదుర్కోవాలో తెలియక 11 మంది కలిసి కనీసం 100 పరుగులు కూడా సాధించలేకపోయారు. ఓ దశలో జట్టు 40 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన వేళ ఈ ఫార్మాట్లో తమ అత్యల్ప స్కోర్ నమోదు చేస్తుందేమోననిపించింది. కానీ టైలెండర్ల పుణ్యమా అని అవమానం తప్పింది. చాహల్ 18 పరుగులే ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్ అంటే కివీస్ బౌలింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ఈ తర్వాత ఆదిత్య జట్టు మరో 212 బంతులుండగానే మ్యాచ్ను అవలోకంగా గెలుచుకుంది. అయితే ఇన్ని బంతులు మిగిలి ఉండగానే ఓడటం భారత్ వన్డే చరిత్రలో ఇదే మొదటిసారి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ ఎమ్మెల్యేల నిరసన, మొదటిసారి నల్ల చొక్కాతో దర్శనమిచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు. తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్పర్సన్ గా విజయశాంతి, రాములమ్మపై నమ్మకం పెట్టుకున్న ఢిల్లీ అధిష్టానం. ఉత్తమ పార్లమెంటేరియన్ గా పురస్కారం అందుకున్న ఎంపీ కవిత, తెలంగాణ ప్రజల ఆశీస్సులతోనే దక్కిన అవకాశమన్న నిజామాబాద్ ఎంపీ. ప్రాజెక్టుల నిర్మాణాలకు బలవంతపు భూసేకరణ, తగిన నష్టపరిహారం ఇస్తేనే భూములు అప్పగిస్తామంటున్న బాధిత రైతులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.